గోదావరి జిల్లా తణుకు పట్టణం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక అధికారులు దాడులు కలకలం రేపాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ దాడులకు పాల్పడ్డాయి. ఏసీబీ అధికారులు దాడులతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా అవినీతి అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ కుమార్ చీటింగ్ కేసులో నిందితులైన ఓ వ్యక్తి నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చీటింగ్ కేసులో నిందితులైన జక్కంశెట్టి మావుళ్ళేశ్వరరావును స్టేషన్ రైటర్ 30,000 లంచం డిమాండ్ చేయడంతో ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాధితుడు మావుళ్ళేశ్వరరావు నిన్న రాత్రి నేరుగా రైటర్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ బాధితుడు మావుళ్ళేశ్వరరావును రైటర్ లంచం డిమాండ్ చేయడంపై తమకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే దాడులు జరిపి నిందితుడు రైటర్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో నిందితుడు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ పేరు చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుపుతామని, ఎవరైనా ఈ కేసులో సంబంధం ఉందని తెలిస్తే వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే లంచం కోసం డిమాండ్ చేస్తే తన నెంబర్కు నేరుగా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1054 కానీ నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చునని డీఎస్పీ తెలిపారు. నిందితుడు కుమార్ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. పిటిషన్ ఇచ్చాం. భీమవరం కలెక్టరేట్ పిటిషన్ ఇచ్చాం. ఏమనంటే జక్కంశెట్టి మావుళ్ళేశ్వరరావు గారు మరియు నలుగురు వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని, డబ్బులు తీసుకున్నారని, తనను మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తణుకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ నెంబర్ 280/2025 సెక్షన్ 318(4), 351(2), 79 రెడ్ విత్ 3(5) BNS అంటే 420 506 రెడ్ విత్ 34 కింద ఐపీసీలో చెప్తే ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి మావుళ్ళేశ్వరరావు ఏసీబీ దగ్గరికి వచ్చాడు. ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వడ్డీకి డబ్బులు తీసుకుని ఇచ్చారని, వడ్డీ కడుతూ వచ్చారని, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు కట్టలేకపోతే వారు ఏదో ఉద్యోగం ఇప్పిస్తున్న మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టుగా రాంగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు, దాని మీద తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్లు ఆ విధంగా మాకు చెప్పాడు. ఆ తర్వాత 41 CRPS కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాడు. అయితే రైటర్ సుబ్బారావు గారు సిఏ గారు చెప్తున్నారని చెప్పేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని సిఏ గారు చెప్పినట్లు సుబ్బారావు గారు ఈ మావుళ్ళేశ్వర గారికి ఈ నలుగురికి చెప్పినట్లు. సో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో మా దగ్గరికి రావడం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. 30,000 డిమాండ్ చేసినట్టు ఇనిషియల్గా. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే 20,000 సిఏ గారికి కానీ 5,000 రైటర్ గారికి కానీ ఒప్పందం కుదిరినట్టుగా ఇదంతా కూడా రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టే చెప్పారు. సో సిఏ గారు రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టు, రైటర్ సుబ్బారావు గారు ఏమో ఈ చెప్పినట్లుగా మాకు చెప్పారు. సో మేము ఆ విధంగా నిన్నే కంప్లైంట్ తీసుకున్నాము. వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేయడం జరిగింది. సో ఈరోజు ఆ డబ్బులతో ఆ ఫిర్యాదు వచ్చి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అవన్నీ 25,000 రూపాయలు మేము సుబ్బారావు గారి దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో తదుపరి మేము దర్యాప్తు చేసుకుంటాం. ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరైనా కూడా